సెంటినరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా మైదానంలోని సిఈఆర్ క్లబ్ లో బుధవారం రాత్రి జరిగిన సింగరేణి RG3 ఏరియా క్రీడా వార్షికోత్సవంలో మేలో ఉద్యోగ విరమణ చేయనున్న OCP1 EP ఆపరేటర్ పోతుల చంద్రపాల్, లీనా మార్గరెట్ దంపతులను RG3 APA అధికారులు, క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగి చంద్రపాల్ నటుడిగా, కళాకారుడిగా, క్రీడాకారుడిగా రాణించి సింగరేణి కీర్తి పతాకాన్ని కోల్ ఇండియా స్థాయిలో ఎగరవేశారని, పలు సామాజిక అంశాలపై లఘు చిత్రాలు నిర్మించి సమాజ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. చంద్రపాల్ మన ఉద్యోగి కావడం సంస్థకే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో RG3 GM N సుధాకర్ రావు, అధికారులు రఘుపతి, రవీందర్ రెడ్డి, పలు కార్మిక సంఘాల నాయకులు వైబీ రావు, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘ నాయకులు శ్రీనివాస్, గౌరవ కార్యదర్శి సునీల్ ప్రసాద్, క్రీడా సమన్వయకర్త బూస వెంకటేశ్వర్లతో పాటు వివిధ క్రీడల కెప్టెన్లు ప్రసాద్, నాగరాజు, శంకర్, సదానందం, శ్రీనివాస్, సంపత్ రాయమల్లు, క్రీడాకారులు, క్రీడామణులు పాల్గొన్నారు. అనంతరం అతిథుల కోరిక మేరకు చంద్రపాల్ ప్రదర్శించిన స్టాండప్ కామెడీ అందరినీ అలరించి నవ్వుల్లో ముంచెత్తింది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ట్రైన్ లో సినిమా యాక్టర్లు ముగ్గురు రాత్రి బయలుదేరాలి హైదరాబాద్ నుంచి విజయవాడ. సడన్ గా వాళ్ళకు ప్రోగ్రామ్ వస్తుంది. సడన్ గా ప్రోగ్రామ్ వస్తే ఏం చేయాలో తెలియక వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోతారు. స్టేషన్కి వెళ్ళిపోయి దొరుకుతుందంటే రైలు మొత్తం ఫుల్ నిండి ఉంటుంది. అసలు ఎక్కడ జాగా ఉండదు. ఎక్కడ జాగా వీళ్ళు ముగ్గురు ఏం చేద్దామని చూస్తా ఉంటే నాలాంటి ఒకరు వస్తాడు. అరే అన్న ఎడిపోతానంటే విజయవాడ పోతా ఉంటారు. దానికేం పదానండి నేను తీసుకుపోతా అని చెప్పి అతను రైలు లాస్ట్ డబ్బకు తీసుకెళ్తాడు. డబ్బకు తీసుకెళ్ళి అతను కట్టుకున్న టైని తీసి సీట్ కింద వేసి పాము 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 అని అరుస్తాడు. అనగా డబ్బలో పాము భయానికి డబ్బ మొత్తం ఖాళీ. అన్న హాయిగా మీదెక్కి పండుకోండి, మీదెక్కి పండుకొని పొద్దున విజయవాడ వస్తుందంటే సరే అని వీళ్ళు మంచిగా మీదెక్కి పండుకుంటారు. పండుకుంటే జల్లదిలో వాడుతూ ఉంటుంది. చాయ్ 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 అని వస్తుంది. వస్తాడే వీళ్ళు అప్పుడే విజయవాడ వచ్చిందంటే విజయవాడ ఇక్కడ సార్ ఇలా పాము ఉందని డబ్బాను విడిచిపెట్టి రైలు రాత్రే పోయింది అంటే